ఒకరోజు వాల్మీకి మహర్షి నారదునితో ఇలా ప్రశ్నించాడు. ఓ నారద మహర్షి, ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ తొనకనివాడు, సామాన్య విశేష లౌకిక ధర్మములను ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందునూ ఇచ్చిన మాట తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము గలవాడు ఆయన పురుషుడు ఇప్పుడు ఈ భూమండలము మీద ఎవడు ఉన్నాడు? సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు హితమును చేయువాడు, సకల శాస్త్ర కౌశలుడు, సర్వకార్య దురంధుడు, తన దర్శనముచే అందరికీ సంతోషం ఇచ్చివాడు, ధైర్యశాలి, కోపము లేనివాడు, అసూయ లేనివాడు, యుద్ధంలో దేవతలను రాక్షసులను సైతం భయపెట్టువాడు. అలాంటి వాడు ఉంటే అది మీకే తెలుసు, నాకు తెలుసుకోవాలని ఉంది. అతని గురించి ఉంటే చెప్పండి. అప్పుడు నారద మహర్షి, ఓ ముని, నీవు చెప్పిన గుణములు ఒకడి యందు ఉండటం కష్టం. ఈ గుణములు ఉన్న ఒకే ఒక్కడు ఉన్నాడు. ఇక్ష్వాకుల వంశం చాలా ప్రసిద్ధిగాంచినది. ఆ వంశంలో శ్రీరాముడు అవతరించాడు. ఆయన జగత్ ప్రసిద్ధుడు, ధర్మం గలవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, చాలా ప్రతిభ గలవాడు, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో అందరితో మాట్లాడువాడు, చాలా తక్కువగా మాట్లాడువాడు, సర్వగుణ సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన చేతులు గలవాడు, శంఖములాగా నున్నని కంఠం గలవాడు, ఉన్నతమైన చెక్కిలి పైభాగం గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, అందమైన శిరస్సు గలవాడు, ఎత్తైన నొసలు గలవాడు, ఏనుగు వంటి నడక గలవాడు, అన్ని అవయములు సరిగ్గా సమానంలో ఉన్నవాడు, పెద్ద పెద్ద కళ్ళు కలవాడు, సహాయం అడిగిన వారికి సహాయం చేసేవాడు, ఇచ్చిన మాట తప్పనివాడు, ఎదుటివారి మంచి కోరుకునేవాడు, అన్ని శాస్త్రములు తెలిసినవాడు, ఏకాగ్రత గలవాడు, బ్రహ్మలాగా సృష్టించగలడు, విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, మంచి వాళ్ళను బాధించే వాళ్ళను శిక్షించడంలో వరుణుడి వంటివాడు, అందరినీ రక్షించువాడు, ధర్మమును ఆచరించువాడు, రక్షించమని కోరిన ఎవరినైనా రక్షించువాడు, యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు, అందరికీ ఇష్టమైనవాడు, మంచి స్వభావము గలవాడు, ఉదార స్వభావుడు. నదులు సముద్రంలో కలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికీ పూజ్యుడు, కౌసల్య కుమారుడు, సముద్రుడిలా గంభీరుడు, ధైర్యంలో హిమవంతుడు, పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు, చంద్రుని వలె అందమైన వాడు, మెత్తని హృదయము కలవాడు, ప్రళయాగ్ని వంటివాడు, సహనంలో భూమి వంటివాడు, కుబేరుని వలె త్యాగము గలవాడు, ఎప్పుడూ అబద్ధం ఆడనివాడు, ధర్మదేవత వంటివాడు, గొప్ప పరాక్రమము గలవాడు. శ్రీరాముడు ఒక్కడే ఇన్ని సద్గుణములతో ఉన్నాడు. అన్నతమ్ములలో పెద్దవాడు, దశరథుడికి ఇష్టమైన వాడు, ప్రజలకు మంచి చేయువాడు. అటువంటి శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషిక్తునిగా రాజుగా చేయాలి అని దశరథ మహారాజు సిద్ధపడ్డాడు. రాముడు పట్టాభిషేకం యొక్క ఏర్పాట్లను చూసిన దశరథ మహారాజు మూడో భార్య కైకేయి దాసి మందర ద్వారా తెలుసుకుంది. పూర్వం శంబరాసురుణ్ణి జయించడంలో కైకేయి సహాయం చేసింది. అప్పుడు దశరథ మహారాజు ఆమెకు 2 వరాలు ఇచ్చాడు. రాముడు అడవులకు పంపి భరతుడికి రాజ్యం ఇవ్వాలి అని ఇప్పుడు తన భర్తను కోరింది. అలా తనకు ఇష్టమైన శ్రీరాముని అడవులకు పంపవలసి వచ్చింది. వీరుడైన శ్రీరాముడు కైకేయి కోరినట్లు పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరాడు. శ్రీరాముని యందు భక్తి ఉన్న తమ్ముడు లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు. జనకున వంశమునకు పుట్టిన సీతాదేవి శ్రీరామునికి ధర్మపత్ని, దశరథునికి కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు, సర్వ శుభలక్షణ శోభిత. సీతమ్మ కూడా భర్తతో పాటు వెళ్ళింది. దశరథుడు దారి వరకు వచ్చాడు. ప్రజలు కూడా చాలా దూరం వచ్చారు. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరములో ఉన్న శృంగచాదుల రాజు అయిన గుహుని కలిసెను. తరువాత రథసారథిని వెనక్కి పంపాడు. తరువాత శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గుహుడి సహాయంతో గంగా నదిని దాటాడు. అక్కడ భరద్వాజ మహర్షి చెప్పినట్టు చిత్రకూట పర్వతం చేరుకున్నారు. అక్కడే పర్ణశాల కట్టుకొని ప్రశాంతంగా నివసించుతున్నారు. సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరగానే అక్కడ అయోధ్యలో రాముడు అడవులకు వెళ్ళటం ఇష్టం లేని దశరథుడు ఆ బాధతో మరణించాడు. అప్పుడు భరతుడు, వశిష్ఠుడు మంత్రులతో, బ్రాహ్మణులతో, ప్రజలతో అడవులలో ఉన్న శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. రాముడితో, అన్న పెద్దవాడు
రాజ్యాధికారం ఉన్నవాడు ధర్మముగా నీవే రాజు కావాలి అన్నాడు. కానీ రాముడు తండ్రి ఆదేశంతో అడవులకు వచ్చాను, 14 సంవత్సరాలు అడవుల్లోనే ఉంటాను అని నచ్చచెప్పి భరతుడిని అయోధ్య శ్రీరాముడిని అయోధ్యకు తీసుకువెళ్ళాలి అనుకున్న భరతుడి కోరిక నెరవేరనందుకు రాజప్రతినిధిగా రామ పాదుకలను సింహాసనం మీద ఉంచి నంది గ్రామమున ఉండి రాముడి కోసం ఎదురు చూస్తూ రాజ్యపాలన చేశాడు. రోజు ప్రజలు శ్రీరాముడు ఉన్న అడవికి వస్తూ ఉంటే మునులకు ఋషులకు ఇబ్బంది కలుగుతుందని శ్రీరాముడు అనుకుని దండకారణ్యంలోకి వెళ్ళాడు సీతా లక్ష్మణులతో కలిసి. దండకారణ్యంలో ఉన్న విరాధుడు అనే రాక్షసుడిని చంపాడు. తర్వాత శరభంగ మహర్షిని దర్శించి అలాగే అగస్త్యమునిని ఆయన సోదరుణ్ణి దర్శించును. తర్వాత శ్రీరాముడికి అగస్త్యముని కత్తి, ధనస్సు, తూనీరం ఇచ్చాడు. అక్కడ అడవుల్లో ఉన్న రాక్షసులు ఋషులను చంపుతున్నారు. వాళ్ళను కాపాడమని ఋషులు శ్రీరాముడిని కోరుకున్నారు. రాముడు చంపుతా అనే మాట ఇచ్చి ఆ దండకారణ్యంలో రావణాసురుడి బంధువులు అయిన వారు ఉన్నారు. అందులో శూర్పణఖ అనే రాక్షసి ఉంది. శ్రీరాముడు లక్ష్మణుడితో ఆమె కామరూపంలో ఉన్న ఆ రాక్షసి ముక్కు, చెవులు కోయించాడు. దాని తర్వాత శూర్పణఖతో రెచ్చగొట్టబడిన కరుడు, దూషణుడు, త్రిశిరుడు అనే రాక్షసులతో రాక్షస గుంపు శ్రీరాముడి మీద యుద్ధానికి వచ్చారు. ఒక్క రాముడే 14,000 మంది రాక్షసులను చంపాడు. రావణుడు తన బంధువులు ఖరదూషణ, త్రిశూరులను శ్రీరాముడు చంపిన వార్త విని శూర్పణఖ ద్వారా విని కోపంతో ఊగిపోయాడు. రావణుడు మారీచుడు అనే రాక్షసుడి దగ్గరకు వెళ్ళి సీతాపహరణం కోసం సహాయం చేయమని కోరాడు. అప్పుడు మారీచుడు శ్రీరాముడు నీకంటే శక్తిమంతుడు, అతనితో నీకు విరోధము వద్దు అని చెప్పాడు. వాడు చెప్పిన మాట వినని రావణుడు వాడిని శ్రీరాముని ఆశ్రమము పంచవటికి తీసుకువచ్చి తరువాత మారీచుడు సహాయంతో రామలక్ష్మణులను ఆశ్రమం నుండి దూరంగా పంపి సీత అపహరణం చేసుకొని పోయాడు. దారిలో అడ్డు తగిలిన జటాయువు అను గ్రద్దను గాయపరిచి వెళ్ళాడు. కొన ఊపిరితో ఉన్న ఆ జటాయువు రావణుడు సీతను అపహరించిన సంగతి చెప్పి శ్రీరాముడి చేతిలో మరణించింది. శ్రీరాముడు చాలా బాధపడుతూ మరణించిన ఆ పక్షికి అంతిమ సంస్కారములను నిర్వహించి శ్రీరాముడు అడవుల్లో సీతాదేవి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు కబంధుడు అనే వికృతం గల రాక్షసుడు మహాబాహువైన శ్రీరాముడిని ఇబ్బంది పెట్టాడు. వాడిని శ్రీరాముడు చంపి వాడి కోరిక మీద వాడిని దహనం చేశాడు. వాడు స్వర్గానికి వెళ్తూ, ఓ రామ, ఈ సమీపమున శబరి అను నీ భక్తురాలు ఉన్నది. గురువులను సేవించుట ఆమె స్వభావం. ఆమె సన్యాసిని, ఆమె వద్దకు వెళ్ళు, నీకు శుభం కలుగుగాక అని అన్నాడు. శత్రువుల రూపమాపేవాడు మహా తేజస్వి అయిన శ్రీరాముడు శబరి దగ్గరకు వెళ్ళాడు. శబరి భక్తి శ్రద్ధలతో పళ్ళు ఫలములు ఇచ్చి పూజించింది. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకున్నాడు. హనుమంతుడి ద్వారా రాముడు సుగ్రీవుడిని కలుసుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడికి తన గురించి, సీతా అపహరణం గురించి పూర్తిగా చెప్పాడు. సుగ్రీవుడు శ్రీరాముడి వల్ల అతనికి మంచి జరుగుతుందని భావించి అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు గురించి అడిగి తెలుసుకున్నాడు. వాలితో తనకు ముందు ఉన్న ప్రేమ, విశ్వాసం, తర్వాత జరిగిన గొడవ గురించి దుఃఖిస్తూ చెప్పాడు సుగ్రీవుడు. అప్పుడు శ్రీరాముడు వాలిని చంపి తీరుతా అని ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడు వాలి ఎంత బలవంతుడో చెప్పి వాలిని శ్రీరాముడు చంపగలడా అని పరీక్షించాడు. వాలి చంపిన దుందుబి శరీరం చూపి కాలితో జలదూరం విసరమన్నాడు. శ్రీరాముడు కేవలం బొటన వేలితో ఆ దుందుబి కళేబరాన్ని 10 యోజన దూరం విసిరాడు. సుగ్రీవుని నమ్మకం కోసం బాణం ప్రయోగం చేసి 7 మద్ది చెట్లను పక్కన ఉన్న పర్వతాన్ని భేదించాడు. ఆ బాణం అదే వేగంతో భూమి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి శ్రీరాముడి బాణ తూనీరంలో చేరింది. అది చూసి సుగ్రీవుని నమ్మకం కుదిరింది. శ్రీరాముడితో కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధంకు పిలిచాడు.
వాలి భార్య అయిన తార యుద్ధం వద్దు అని చెప్పినా వాలి వినకుండా యుద్ధానికి వచ్చాడు. శ్రీరాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం